హాయ్ అండి. నేను ఒక్క రోజులోనే 12 బ్లౌజెస్ స్టిచ్ చేశాను. లైనింగ్ బ్లౌజ్‌ని. మనం ఆర్డర్ ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందండి. లేనప్పుడు ఎలాగూ ఉండదు. చూడండి, నేను ఒక్కొక్క బ్లౌజ్‌ని చూపిస్తున్నాను. కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 బ్లౌజెస్ అండి. నేను కుట్టింది మాత్రం 12 అండి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అన్ని లైనింగ్ బ్లౌజేనండి. నేను థ్రెడ్ కాజా చేశాను దీనికి. ఇది వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ చేశాను. ఇది కూడా నేను థ్రెడ్ పైపింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ కాజా చేశాను. స్లీవ్స్ కూడా నేను థ్రెడ్ పైపింగే చేశాను. బ్యాక్ అని రౌండ్ షేపేనండి. నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది నేను లోడింగ్ స్టిచ్చింగ్ చేశాను. కాకపోతే దీనికి లేస్ అటాచ్ చేశాను. ఫ్రంట్ నేను మిషన్ కాజా చేశానండి దీనికి. నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది. దీనికి కూడా నేను థ్రెడ్ కాజా చేశాను. దీనికి పైపింగ్ చేశాను, థ్రెడ్ పైపింగ్ చేశానండి. బ్యాక్ ఇలా ఉంది. నేను శారీలోనే క్లాత్ తీసుకొని చిన్నగా డిజైన్ చేయండి అన్నారు, చేశాను. నేను దీనికి కూడా సేమ్ క్లాత్తో నేను పైపింగ్ చేశాను. దీనికి మషిన్ కాజా చేశానండి. బ్యాక్ రౌండ్ షేప్ శారీ క్లాత్తోనే నేను పైపింగ్ చేశాను. నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. చూసారు కదా, సేమ్ క్లాత్తో నేను ఇవన్నీ పైపింగ్ చేశానండి. ఒక 3-4 బ్లౌజెస్కి మాత్రమే నేను థ్రెడ్ పైపింగ్ చేశాను. ఇది కూడా నేను సేమ్ క్లాత్తోనే పైపింగ్ చేశాను. కాకపోతే దీనికి నేను మషిన్ కాజా చేశాను, కొంచెం త్వరగా అవుతుందని. ఇవన్నీ క్రాస్ కటింగ్ బ్లౌజెసేనండి. నేను సేమ్ క్లాత్తోనే నేను దీనికి పైపింగ్ చేశాను. ఇది కూడా అంతే, నేను మషిన్ కాజా చేశాను. ఒక 6 బ్లౌజెస్కి మాత్రమే నేను థ్రెడ్ కాజా చేశానండి. నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది థ్రెడ్ కాజా చేశాను.